వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. ఆలేరు రహదారి బంగ్లాలో మాజీ ఎమ్మెల్యే గొంగడి సునీత మహేందర్ రెడ్డి మీడియా సమావేశం. నాపల్లి మండలంలో రైతులకు విద్యుత్ సమస్యలు తలెత్తకుండా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సహకారంతో చర్యలు. రోడ్డు ప్రమాదాలు తగ్గించడమే లక్ష్యంగా నల్గొండ జిల్లా పోలీస్ శాఖ పనితీరు అన్న నల్గొండ జిల్లా ఎస్పీ. జర్నలిస్టుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సూర్యాపేట జిల్లా. బీసీలకు చట్టభద్రత కల్పించాలన్న నినాదంతో కలెక్టరేట్ దగ్గర ధర్నా. ఆలేరు మండలంలోని గుండ్లగూడెం రైల్వే అండర్ పాస్ బ్రిడ్జిని నిర్మించాలని రిలే నిరాహార దీక్ష. అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో అయ్యప్ప మహాపరిపూజ. ముదిరాజు కులస్తులను బీసీఏలో చేర్చాలని డిమాండ్. శ్రీ సంతోషిమాత దేవాలయంలో ముగిసిన కార్తీక మాస పూజలు. భారత గడ్డపై 100 ఏళ్లు పూర్తి చేసుకున్న పార్టీ సిపిఐ పార్టీ. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శుక్రవారం రోజున స్థానిక రహదారి బంగ్లాలో మాజీ ఎమ్మెల్యే గొంగడి సునీత మహేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో తిరుగుతూ రైతుల కష్టాల గురించి తెలుసుకుంటూ వారికి మద్దతు తెలుపుతూ ఉంటే స్థానిక ఎన్నికలలో ఓడిపోతామని భయంతో కేసీఆర్ కేటీఆర్ను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శుక్రవారం స్థానిక రహదారి బంగ్లాలో మాజీ ఎమ్మెల్యే గొంగడి సునీత మహేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో తిరుగుతూ రైతుల కష్టాల గురించి తెలుసుకుంటూ వారికి మద్దతు తెలుపుతూ ఉంటే స్థానిక ఎన్నికల్లో ఓడిపోతామని భయంతో కేసీఆర్ కేటీఆర్ను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. ఎన్ని కేసులు పెట్టినా బీఆర్ఎస్ పార్టీ పాలనలో ఈ సమెత్తు కూడా తప్పు జరగలేదని గతంలో మీడియా ముందు కేటీఆర్ తెలిపారని అన్నారు. కేసీఆర్ కేటీఆర్ను టార్గెట్ చేసుకుంటూ బీఆర్ఎస్ పార్టీ పతనాన్ని కోరుకుంటున్నారని, కానీ రాబోయే ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ తగిన బుద్ధి చెబుతుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాబో ఎలక్షన్లో టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టబోతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేష్ గౌడ్, మాజీ జెడ్పీటీసీ బొట్ల పరమేశ్వర్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మాధవి, మొరిగాడి వెంకటేష్ గౌడ్, చిమ్మి శివమల్లు, గంగాధర్ సుధీర్, టింకు తదితరులు పాల్గొన్నారు. రెండు జాతీయ పార్టీలు కూడా ప్రాంతీయ పార్టీలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం, ముఖ్యంగా యువ నాయకుల్ని ఎవరు ఎదగకుండా చూసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు కేటీఆర్ గారి మీద పెడుతున్న కేసు కూడా అదే పద్ధతి. గతంలోనే ఈ ఫార్ములా రేస్కు సంబంధించి ఈడీ కేసు చేసినారు. మరి గతంలో ఎంక్వైరీలు కూడా అయినాయి, అటు ఏసీబీ ఎంక్వైరీ అయింది. ఇవన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఈ ఎన్నికలలో కేటీఆర్ గారు చాలా ఉత్సాహంగా మా పార్టీ నిర్వహణాధికారి అధ్యక్షునిగా, అదేవిధంగా అటు హరీష్ రావు గారు కృష్ణార్జున్ లాగా తెలంగాణ రాష్ట్రం అంతా తిరుగుతూ రైతుల కష్టాల గురించి అవగాహన చేసుకుంటూ వాళ్లకు మరి మద్దతు తెలుపుతూ జిల్లాల్లో తిరుగుతూ ఉంటే స్థానిక సంస్థల్లో మాకు అడ్రస్ లేకుండా పోతుందేమో అనే భయంతో రేవంత్ రెడ్డి గారు ఈరోజు అటు బీజేపీ బడేబాయ్ చోటేబాయ్ రహస్య ఒప్పందాలు చేసుకొని కేటీఆర్ గారి మీద ఈరోజు కావాలని గవర్నర్ చేత పర్మిషన్ తీసుకొని కేసు పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని విధాల మీరు ఇబ్బందులు పెట్టాలని చూసినా బీఆర్ఎస్ పార్టీ పాలనలో వీసమెత్తు కూడా తప్పు జరగలేదు. గతంలో కూడా కేటీఆర్ గారు చాలా స్పష్టంగా మీడియా ముందుకు వచ్చి అనేక మార్లు చెప్పినారు, ఈ ఫార్ములా రేస్లో ఉన్న ఉదంతాలు ఏంటి, అసలు విషయం ఏంది, ఎందుకు పెట్టుకున్నాం, ఏం సంగతి అని. ప్రపంచవ్యాప్తంగా మరి కొన్ని పట్టణాలే, పేరున్న పట్టణాలలో మాత్రమే గతంలో ఈ ఫార్ములా రేస్ జరిగింది. ఆ వరుసలో మన హైదరాబాద్ పట్టణం కూడా ఉండాలనే ఉద్దేశంతో భారతదేశంలో ఎక్కడా చేపట్టని కార్యక్రమాన్ని ప్రెస్టీజ్గా తీసుకొని హైదరాబాద్లో ఈ ఫార్ములా రేస్ పెట్టడం వల్ల 700 కోట్ల పెట్టుబడులు మనకు వచ్చినాయనే మాట స్పష్టంగా చెప్పినారు.
35,000 మంది బయట దేశాల వాళ్ళు వచ్చి ఈ ఫార్ములా రేస్ వీక్షించడానికి ఇక్కడికి వచ్చినప్పుడు అనేక వ్యాపార సంస్థలకు లాభాలు కూడా జరిగినాయి, అనేక మందికి ఉపాధి అవకాశాలు పెరిగినాయి. ఆ విధంగా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నడిబొడ్డున పెట్టిన ఈ ఫార్ములా రేస్ వల్ల తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యంగా ప్రభుత్వానికి ఎంత ఆదాయం వచ్చిందో చాలా స్పష్టంగా ఆ రోజు లెక్కలతో సహా చెప్పినప్పటికీ కూడా ఈరోజు కావాలని కక్షపూరితంగా మరి కేటీఆర్ గారిని ఇబ్బందులు పెట్టాలని చెప్పి ఈరోజు కేసు పెడతా ఉన్నారు. మీరు ఏ కేసు పెట్టినా, ఎంత గింజుకున్నా, మీరు ఏం చేసినా అందులో దొరికేదేమీ లేదు. కేవలం స్థానిక సంస్థల ఎన్నికల ముందు కేటీఆర్ గారిని బదనాం చేయాలనే ఉద్దేశంతో మీరు ప్రభుత్వంలోకి వచ్చినప్పటి నుంచి కుట్రలు చేస్తూ ఉన్నాడు. అటు కేసీఆర్ గారిని టార్గెట్ చేయడం, కేటీఆర్ గారిని టార్గెట్ చేయడం, ఎటుపెట్టి బీఆర్ఎస్ను మనం ఇబ్బంది పెడితే మనం ఆ స్థలాన్ని ఆక్రమించుకోవచ్చు, రూరల్ ఏరియాలో రేపు భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా చూసుకోవడానికి ఆయన చేస్తున్న ప్రయత్నం. మరి గతంలో కేసీఆర్ గారు కూడా కాళేశ్వరం మీద ఈడీకి ఎంక్వైరీకి వచ్చేటట్టుగా ఎట్లా బడేబాయి చోటబాయి కలిసి ప్లాన్ చేసినారో మనందరికీ తెలుసు. అదేవిధంగా కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని అనేక మార్లు అనేక రకాలుగా మరి కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గతంలో మనందరికీ తెలుసు కవిత గారిని కూడా కావాలని కేసీఆర్ గారిని మానసిక శోభ గురి చేయాలనే ఉద్దేశంతో కవిత గారిని 5 నెలల 11 రోజుల పాటు జైల్లో ఉంచినారు. నేలకు రాసే విధంగా అంత ఎత్తుకు ఎదుగుతుంది ఖచ్చితంగా. ప్రాంతీయ పార్టీల్ని మీరేదో తక్కువ అంచనా వేస్తూ ఉన్నారు. ఈ ప్రాంతీయ పార్టీ వల్లనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. ఈ తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది కాబట్టే ఆయన టీపీసీసీ అధ్యక్షుడిగా మారి ఆ తర్వాత ఇలా ముఖ్యమంత్రి అయ్యాడు. ఇలా కేసీఆర్ గారి రుణం నువ్వు 1000 జన్మలు వచ్చినా తీర్చుకోవు రేవంత్ రెడ్డి. అంత గొప్ప వ్యక్తి ఆయన. ఈ రాష్ట్రానికి ఒక గుర్తింపు తీసుకొచ్చిన అటు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారు కావచ్చు, అన్ని రంగాలలో మరి తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో ఉంచిన కేసీఆర్ గారు కావచ్చు, తెలంగాణ ప్రజలు ఎప్పటికి కూడా వాళ్ళని మర్చిపోరు. ఈ చరిత్రహీనులైనటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్పినట్టు ఆడుతున్నాం. అటు నరేంద్ర మోడీతో ఒప్పందం చేసుకొని కేటీఆర్ గారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా తప్పకుండా కేటీఆర్ఏ కడిగిన ముత్యంలాగా బయటకు వస్తారు. మీరు ఎన్ని కక్షలు చేసినా చెల్లవు. అదేవిధంగా రేపు స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీకే ప్రజలు పట్టం కట్టబోతా ఉన్నారు. ఇది ముందుగానే మేము జోస్యం చెప్తా ఉన్నాం. జై తెలంగాణ, జై కే. నాంపల్లి మండల ప్రజలకు, రైతులకు విద్యుత్ సమస్యలు తలెత్తకుండా ఉండడానికి భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకొని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చొరవతో నాంపల్లి మండల పరిధిలోనే మహమ్మదాపురం, రేవెల్లి, పసుపునూరు, సాములవారి, లింగోటం, దామెర గ్రామాల శివారులలో నూతనంగా ఏర్పాటు చేయబోయే 33/11 kV సబ్స్టేషన్ నిర్మాణాలకు శుక్రవారం స్థలాలను పరిశీలించి కేటాయించడం జరుగుతుందని నాంపల్లి తహసీల్దార్ గూగులోతు దేవసింగ్ తెలిపారు. నాంపల్లి మండల ప్రజలకు, రైతులకు విద్యుత్ సమస్యలు తలెత్తకుండా ఉండడానికి భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకొని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చొరవతో నాంపల్లి మండల పరిధిలోని మహమ్మదాపురం, రేవెల్లి, పసనూరు, స్వాములవారి, లింగోటం, దామెర గ్రామాల శివార్లలో నూతనంగా ఏర్పాటు చేయబోయే 33/11 kV సబ్స్టేషన్ నిర్మాణాలకు శుక్రవారం స్థలాలను పరిశీలించి కేటాయించడం జరుగుతుందని నాంపల్లి తహసీల్దార్ గూగులోతు దేవాసింగ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరియు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నాంపల్లి మండల పరిధిలోని గ్రామాలలో నూతన సబ్స్టేషన్ల నిర్మాణానికి విద్యుత్ ఏఈ శివప్రసాద్ రెడ్డి రెవెన్యూ సిబ్బందితో కలిసి స్థలాల పరిశీలించి కేటాయించడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా నాంపల్లి కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య, జిల్లా కాంగ్రెస్ నాయకులు ఏరెడ్ల రఘుపతి రెడ్డి, పెద్దిరెడ్డి సంజీవరెడ్డి మాట్లాడుతూ మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నాంపల్లి మండలంపై ప్రత్యేక దృష్టి సారించి అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేస్తున్నారని, గత ప్రభుత్వాల హయాంలో నాంపల్లి మండలం అభివృద్ధిలో వెనుకబడి ఉందని అన్నారు. ప్రజల సమస్యలను గుర్తించిన నాయకుడిగా మునుగోడు ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి సారించి నాంపల్లి మండలంలో పలు నిర్ణీత గ్రామాలలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి నూతనంగా విద్యుత్ సబ్స్టేషన్లను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. విద్యుత్ రంగంలో నాంపల్లి మండలం అభివృద్ధి చరావేగంగా జరుగుతుందని వారు ఆనందం వ్యక్తం చేశారు.
ఒక్కొక్క సబ్స్టేషన్ సుమారుగా 3 కోట్ల రూపాయల నిధులతో నిర్మాణం చేపట్టడం జరుగుతుందని వారన్నారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి తహసీల్దార్ గూగులోతు దేవాసింగ్, విద్యుత్ ఏఈ శివప్రసాద్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కత్తి రవీంద్ర రెడ్డి, మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య, జిల్లా కాంగ్రెస్ నాయకులు ఏరెడ్ల రఘుపతి రెడ్డి, పెద్దిరెడ్డి రాజా, సంజీవరెడ్డి, ఏరెడ్ల నారాయణరెడ్డి, మండల గిరిధవర్ గోపరాజు, మండల సర్వేయర్ రాణా ప్రతాప్, గ్రామ పాలనా అధికారులు, పోలీస్ సిబ్బంది, వివిధ గ్రామాల సర్పంచులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. బస్ స్టాండ్లోనా ఫోటో కొట్టు అంబేద్కర్ చౌరస్తానా డ్రైవర్ నంబర్ ఇయ్యాను ఒకసారి. భూమి కొనాలి, గవర్నమెంట్ ల్యాండ్ ఎట్లా కొంటావు? ఇది కూడా పోతుంది. పిఓటి వయలేషన్, ఇది చట్టానికి వ్యతిరేకంగా కొనుగోలు చేసినావు. ఎన్ని రోజులు అయినా కొని మరి 20 ఏళ్ళకి ప్రాజెక్ట్ ఎక్కడిదే? ప్రాజెక్ట్ పోయిందా మీద పోయింది. రెండే ఉన్నాయి. అది వీళ్ళ అలాగుట్ట ఇది స్టేషన్ కడతాము, తీసుకుంటాము. లేదు అంటావా మొత్తం పిఓటి నోటీస్ ఇచ్చి నీకు ఆయనకి ఇచ్చేసి వయలేషన్ అయిందని రిజ్యూమ్ చేసుకుంటాం. అన్ని ఉంటాయి, అన్ని తీసుకున్నాయి. చిట్టంపాడు దగ్గర పెట్టినాం బోర్డు. చిట్టంపాడు దగ్గర నేను చెప్పేది వింటావా? నేను చెప్పేది విను. కొనడం అమ్మడం నేరం. కొన్నట్టయితే చెప్పు. ఎవరికి ఇబ్బంది లేకుండా తలా 5 గుంటలు తీసేది. అట్లయితే మంచిగా ఎవరితో డిస్కషన్ లేదు. నా ఒక్కంది పోతుంది అనుకుంటా. పొజిషన్ వద్దు. ప్రమాదాల నివారణ, రోడ్డు ప్రమాదాలు తగ్గించడమే లక్ష్యంగా నల్గొండ జిల్లా పోలీస్ శాఖ అన్ని శాఖల సమన్వయంతో ఎప్పటికప్పుడు ప్రమాదాల నివారణ చర్యలకై పనిచేస్తుందని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు. జిల్లాలో నార్కట్పల్లి అద్దంకి నామ్ రోడ్డు రాష్ట్ర రహదారిపై ప్రమాదాలు జరిగే ప్రాంతాలు, బ్లాక్ స్పాట్లను R&B శాఖ ఎక్సైజ్, ఆర్డీఓ, హైవే ఇంజనీర్ అధికారులతో సందర్శించారు. ప్రమాదాల నివారణ, రోడ్డు ప్రమాదాలు తగ్గించడమే లక్ష్యంగా నల్గొండ జిల్లా పోలీస్ శాఖ అన్ని శాఖల సమన్వయంతో ఎప్పటికప్పుడు ప్రమాదాల నివారణ చర్యలకై పనిచేస్తుందని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు. జిల్లాలో నార్కట్పల్లి, అద్దంకి, నామ్ రోడ్ రాష్ట్ర రహదారిపై ప్రమాదాలు జరిగే ప్రాంతాలు, బ్లాక్ స్పాట్లను R&B శాఖ ఎక్సైజ్, ఆర్డీఓ, హైవే ఇంజనీర్లతో కలిసి, వాటితో పాటు గ్రామ రోడ్డు సేఫ్టీ కమిటీ సభ్యుల సమన్వయంతో కలిసి మిర్యాలగూడ 2 టౌన్ పరిధిలోని నందిపౌడు ఎక్స్ రోడ్, 1 టౌన్ పరిధిలోని ఈదుగులగూడ ఎక్స్ రోడ్, మిర్యాలగూడ రూరల్ పరిధిలోని గూడూరు ఎక్స్ రోడ్, దామరచెర్ల వద్ద బ్లాక్ స్పాట్లను జిల్లా ఎస్పీ సందర్శించి ప్రమాదాలు జరగడానికి గల కారణాలు, ప్రమాదాల నివారణ చర్యలు తదితర అంశాలపై అధికారులతో చర్చించి దిశా నిర్దేశం చేశారు. నందిపాడు ఈదులపాడు ఎక్స్ రోడ్ వద్ద స్పీడ్ బ్రేకర్లు, లైటింగ్,
రంబుల్ స్టిక్స్ వేగ నియంత్రణ సూచికలు, రాంగ్ రూట్లో వాహనాలు రాకుండా నివారణ చర్యలు తీసుకోవాలని తెలిపారు. గూడూరు ఎక్స్ రోడ్ వద్ద అధిక ప్రమాదాలు జరుగుతున్నందున ప్రస్తుతం ఉన్న మీడియన్ ఓపెనింగ్ మూసివేసి మిర్యాలగూడ వాడపల్లి వెళ్లే రోడ్డు మార్గాన్ని ఓపెన్ చేయాలని, అలాగే పాదచారులకు అటు ఇటు వెళ్లే క్రమంలో ప్రమాదాలు జరగకుండా మెటల్ బీమ్ క్రాస్ బ్యారియర్ని అమర్చాలని తెలిపారు. దామరచెర్ల వద్ద సిమెంట్ ఫ్యాక్టరీలు అధికంగా ఉండడం వల్ల ప్రజలు, కార్మికులు, వాహనదారులు రోడ్డు దాటే క్రమంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నందున మధ్యలో మెటల్ బీమ్ క్రాస్ బ్యారియర్ ఏర్పాటు చేయాలని, లైటింగ్, రాంగ్ రూట్లో వాహనాలు రాకుండా రంబల్ స్టిక్స్ వేగ నియంత్రణ సూచికలు అధికారులకు సూచనలు ఇచ్చారు. శీతాకాలంలో రోడ్డుపై ప్రయాణించే ప్రతి ఒక్కరూ పై సూచికలు తప్పనిసరిగా పాటించి సురక్షితంగా ప్రయాణించాలని నల్గొండ జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ వెంట మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు, సిఐలు పిఎన్డి ప్రసాద్, నాగభూషణ్, ఎస్ఐలు రాంబాబు, శ్రీనివాస్, లక్ష్మయ్య, శ్రీకాంత్ రెడ్డి, డిటిఆర్పి రిటైర్డ్ సిఐ అంజయ్య తదితర రోడ్డు సేఫ్టీ ఇంజనీర్లు ఉన్నారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న జర్నలిస్టు సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్కు వినతిపత్రం ఇచ్చి అనంతరం మాట్లాడారు. పెండింగ్లో ఉన్న ఇండ్లు, స్థలాలు, అక్రిడేషన్ కార్డులు, హెల్త్ కార్డులు, మహిళా జర్నలిస్టులకు రాత్రిపూట రవాణా సౌకర్యం, రిటైర్డ్ జర్నలిస్టులకు పెన్షన్, జర్నలిస్టులకు గత ప్రభుత్వ పాలనలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న జర్నలిస్టు సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్కు వినతి పత్రం ఇచ్చి అనంతరం మాట్లాడారు. పెండింగ్లో ఉన్న ఇండ్ల స్థలాలు, అక్రిడేషన్ కార్డులు, హెల్త్ కార్డులు, మహిళా జర్నలిస్టులకు రాత్రిపూట రవాణా సౌకర్యం, రిటైర్డ్ జర్నలిస్టులకు పెన్షన్, జర్నలిస్టులకు గత ప్రభుత్వ పాలనలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అయినా జర్నలిస్టులకు సముచిత స్థానం కల్పిస్తారు అనుకుంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటను నీటి మీద రాతలాగే మిగిలిపోయాయని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జీవో తీసుకొచ్చిన వెంటనే జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఇప్పటికే అక్రిడేషన్ కాలపరిమితి ముగిసిపోయినా తిరిగి రెన్యువల్ చేసుకుంటూ వెళ్తున్నారే తప్ప కొత్తగా వచ్చినటువంటి జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు లేక, హాస్పిటల్లో హెల్త్ కార్డులు లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఇకనైనా తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టులకు సముచిత స్థానం ఇచ్చి వెంటనే సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సహాయ కార్యదర్శి ఎరుకొల సైదుల్ గౌడ్, మోత్కూరి మధు, వేల్పుల ప్రవీణ్, గుడిపూరి ప్రభాకర్, బుక్క ఉపేందర్, దోసపాటి అజయ్, నాయిని రమేష్, వల్దాస్ శంకర్, ఉపేందర్, ముస్క్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
పరిష్కరించాలి జర్నలిస్టుల సమస్యల్ని పరిష్కరించాలి జర్నలిస్టుల సమస్యల్ని ఇవ్వాలి అక్రిడేషన్ కార్డులు కొత్త అక్రిడేషన్ కార్డులు వెంటనే ఇవ్వాలి కొత్త అక్రిడేషన్ కార్డులు వెంటనే ఇవ్వాలి కొత్త అక్రిడేషన్ కార్డులు వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఇంతవరకు కొత్త అక్రిడేషన్ కార్డు జర్నలిస్టులకు ఇవ్వకపోవడం అనేది శోచనీయం, సిగ్గుచేటు. మరి ఆ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏం చేస్తుండో, మరి ఈ మీడియా అకాడమీ చైర్మన్ ఈ శ్రీనివాసరెడ్డి ఏం చేస్తుండో ఏం తెలియకుండా ఉన్నది. అసలు మీడియా అకాడమీలో ఏం జరుగుతున్నది? ఇంతవరకు కూడా 2 సంవత్సరాలు అవుతుంది. అక్రిడేషన్ కార్డులు కొత్త ఇవ్వకపోవటం వల్ల చాలామంది కొత్తగా వచ్చిన జర్నలిస్టులు అర్హులైన జర్నలిస్టులు అందరూ కూడా అక్రిడేషన్ కార్డులు లేకుండా తమ హక్కులను వినియోగించుకుంటా, అక్రిడేషన్ కార్డు లేకపోవడం వల్ల హెల్త్ కార్డులు ఇష్యూ చేస్తానికి అడ్డంకిగా ఉన్నది. వాళ్ళ కుటుంబ సభ్యులు నానా రోగాలలో బారిన పడి ఆసుపత్రుల ఖర్చులు భరించలేక ఇబ్బందులు పడుతున్నారు. అయినా కూడా ఈ మీడియా అకాడమీకి కానీ ఈ ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్కి కానీ ఏ విధమైనటువంటి పట్టింపు లేదు. కనీసం జర్నలిస్టు సమస్యలు పట్టించుకునే నాదులు లేదు. ఎలక్షన్లకు ముందు రేవంత్ రెడ్డి చెప్పిన మాటలన్నీ కూడా నీటి మీద రాతలుగానే మిగిలిపోయినాయి. ఆహా ఓహో అని చెప్పి కేసీఆర్ అట్లా, కేసీఆర్ ఇట్లా, మేము వస్తే ఇట్లా చేస్తాం, అట్లా చేస్తాం, మీకు త్రిశంకు స్వర్గం చూపిస్తామని చెప్పి మొత్తం కూడా లేనిపోని మాటలు, కళ్ళబొల్లి మాటలు చెప్పి జర్నలిస్టులకు అధికారులు వచ్చిన తర్వాత ఓడ ఎక్కిన తర్వాత ఓడ మల్లయ్య, ఓడ దిగిన తర్వాత బోడి మల్లయ్య అన్నట్టుగా రేవంత్ రెడ్డి సర్కారు పనితీరు ఉన్నది. ఇప్పటికైనా ఈయనకు అడుగులకు మడుగులతో మా జర్నలిస్టు సంఘాలు కొన్ని ఉండి జర్నలిస్టు సమస్యలు పరిష్కారం వాళ్ళకు కుదరదు. కేవలం వాళ్ళ యొక్క సొంత ఎజెండా, సొంత సమస్యల పరిష్కారము, సొంత ఫైరవీళ్ళకే పరిమితం అవుతున్నారు కొన్ని జర్నలిస్టు సంఘాలు. ఇప్పటికైనా కానీ ప్రభుత్వము దృష్టి పెట్టి ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ మీద ఒత్తిడి తీసుకొచ్చి జర్నలిస్టులకు కొత్త అక్రిడేషన్లు ఇవ్వాలి. వెంటనే అన్ని కార్పొరేట్ ఆసుపత్రులలో చెల్లుబాటు అయ్యే విధంగా హెల్త్ కార్డులు ఇష్యూ చేయాలి. అదేవిధంగా ప్రతి ఒక్క జర్నలిస్టు కూడా వర్కింగ్ జర్నలిస్టుకు మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సుప్రీంకోర్టు తీర్పుతో సంబంధం లేకుండా ఒక నూతన పాలసీని తీసుకొచ్చి అందరికీ వర్కింగ్ జర్నలిస్టులకు సొంత ఇళ్ల స్థలాలు ఇచ్చి అందరూ కూడా నివాస గృహాలు ఏర్పాటు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా జర్నలిస్టుల రక్షణ కోసం కఠినమైన చట్టాలు తీసుకొని రావాలి. ఇవి ఇటీవల కాలంలో జర్నలిస్టులు స్వేచ్ఛగా పనిచేసేటువంటి వాతావరణం లేదు. ఏ విధమైనటువంటి కొంత సమాజంలో నెగిటివ్ వార్త రాసినా కూడా దాడులకు గురి కావాల్సిన పరిస్థితి వస్తున్నది. కేసులు కూడా విపరీతంగా డిపార్ట్మెంట్ కూడా విపరీతంగా అడ్డగోలు కేసులు పెడుతున్నారు. వీటన్నిటి రక్షణ కోసము జర్నలిస్టుల మీద ఒక కఠినమైన చట్టాన్ని తీసుకొని రావాలి. అదేవిధంగా మహిళా జర్నలిస్టులకు కూడా రక్షణ కోసం స్వేచ్ఛగా పనిచేసేటువంటి వాతావరణాన్ని కల్పించే విధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని చెప్పి ఇలా రాష్ట్ర తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు మనం సూర్యాపేట తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సూర్యాపేట జిల్లా కమిటీ సూర్యాపేట జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. తక్షణమే సూర్యాపేట జిల్లా నుంచి మేము ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ని రాష్ట్ర ప్రభుత్వానికి పంపి రాష్ట్ర ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని చెప్పి మేము జిల్లా కలెక్టర్ గారి ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. నల్గొండ జిల్లా కలెక్టరేట్ ముందు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ముట్టడి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర జేఏసీ చైర్మన్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు మరియు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణన్న పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలో కలెక్టరేట్ ముందు 42% రిజర్వేషన్లు ఇస్తూ ఎన్నికలకు పోవాలని, చట్టబద్ధత కల్పించాలని నినాదంతో ఈరోజు పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టడం జరిగింది. నల్గొండ జిల్లా కలెక్టరేట్ ముందు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర జేఏసీ చైర్మన్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు మరియు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణన్న పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలో కలెక్టరేట్ ముందు 42% రిజర్వేషన్లు ఇస్తూ ఎన్నికలకు పోవాలని, చట్టభద్రత కల్పించాలని నినాదంతో ఈరోజు పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టడం జరిగింది. బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ, జేఏసీ జాబ్ చైర్మన్ మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రావడానికి బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్ కల్పిస్తామని కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సభలో చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం గడిచినా 42% స్థానిక సంస్థల రిజర్వేషన్ల గురించి మాట్లాడకపోవడం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణ మరియు ఇతర సంఘాలు, మేధావులు, ప్రతిపక్ష నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేసిన సందర్భంలో అసెంబ్లీలో ఏక తీర్మానం చేసి
గవర్నర్కు, రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి పంపించడం జరిగింది. కొంతమంది బీసీ సంఘాలను తీసుకొని పెద్ద ఎత్తున హడావుడి చేసి ప్రధానమంత్రిని హైదరాబాద్కు రప్పిస్తామన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి 56 సార్లు ఢిల్లీకి పోయి ఒక్కసారి కూడా ప్రధానితో చర్చించకపోవడం, కేంద్ర రాష్ట్రాలకు 243D ఆర్టికల్ 6 ప్రకారం స్వయం ప్రతిపత్తి 42% స్థానిక సంస్థలు రిజర్వేషన్లు ఇవ్వడానికి పూర్తి అధికారం ఉన్నది. కానీ విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు ఇవ్వాలంటే కేంద్రం పార్లమెంట్లో బిల్లు పెట్టి 9th షెడ్యూల్లో చేరిస్తే తప్ప దానికి చట్టభద్రత రాదు. 3,500 కోట్ల రూపాయల సాకు చూపి అభివృద్ధి కుంటుపోతుందని చెప్పి స్థానిక సంస్థ రిజర్వేషన్ల కోసం తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పడం ఇది చాలా దారుణం. ఇప్పటికైనా స్థానిక సంస్థల రిజర్వేషన్లు చట్టభద్రత కల్పించేంత వరకు ఎన్నికలకు పోకూడదని నల్గొండ బీసీ సంక్షేమ సంఘం పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్న ధర్నా అనంతరం ఏవోకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు, యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింగం లక్ష్మీనారాయణ, జిల్లా కోశాధికారి జరిపోతుల రమేష్ గౌడ్, విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు ఐతగోని జనార్దన్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ కట్ట హరిబాబు, బక్కతట్ల వెంకన్న యాదవ్, కట్టబోలు బీపేందర్, ముచ్చ నాగరాజు యాదవ్, తిరుపతయ్య గౌడ్, పుట్ట వెంకన్న గౌడ్, కర్ణాటి యాదగిరి, గజ్జి అజయ్, గడ్డం శంకరయ్య, భరద్వాజ్, మల్లెబోయిన సతీష్ యాదవ్, చిలుకర సతీష్, చిలకరాజు చెన్నయ్య, వడ్డెబోయిన రామకృష్ణ, అంబడి శివ, అనంత నాగరాజు, రమణ, ముదిరాజ్, కృష్ణ, భాస్కర్, సతీష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర బీసీ చాక్ చైర్మన్, రాజ్యసభ సభ్యులు పెద్దలు ఆర్ కృష్ణన్న పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలో అన్ని కలెక్టరేట్ల వద్ద, ఆర్డీఓ, ఎంఆర్ఓ మండల కేంద్రాల్లో కూడా 42% రిజర్వేషన్లు చట్టభద్రత ఇస్తూ ఎన్నికలు పోవాలనే డిమాండ్తో ఈరోజు నల్గొండ జిల్లా పట్టణ కేంద్రంలో కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. బీసీ సంక్షేమ సంఘం, బీసీ జాక్ కుల సంఘాలు, విద్యార్థి, యువజన, మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కలెక్టరేట్ ముట్టడి జరుగుతుంది. ఇప్పుడున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు పీసీసీగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 42% రిజర్వేషన్లు ఇస్తూ ఎన్నికలకు పోతామని ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పీసీసీ గారు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు 42% ఈ పార్టీ నుంచి ఇస్తూ 3,500 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి రావాల్సిన బడ్జెట్ ఉన్నది, మన కుంటుపడుతుంది వ్యవస్థ అని చెప్పడం ఇది సరి అయిన న్యాయం కాదు. ఉన్నటువంటి 2.5 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను తీయడం చాలా దారుణం.
ఇప్పటికైనా ఎన్నికలకు రద్దు చేసుకొని చట్టసభల్లో స్థానిక సంస్థల్లో చట్టభద్రత కల్పించిన తర్వాతనే ఎన్నికలకు పోవాలని ప్రధాన డిమాండ్తో ఈరోజు ధర్నా నిర్ణయించడం జరుగుతుంది. ఆర్ కృష్ణన్న గారు మేమెంతో మాకంతా చట్టసభల్లో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కావాలని ఒకవైపు పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతున్న సమయంలో గౌరవ పెద్దలు రాహుల్ గాంధీ గారు జనాభా దమాషం ప్రకారం మేము రిజర్వేషన్లు ఇస్తాం, 42% అధికారంలోకి వస్తే ఇస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందే పార్లమెంట్లో 2 ఎమ్మెల్యే సీట్లు ఇస్తామని చెప్పి దాన్ని కూడా తప్పదాటేయడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక సంస్థల్లో కానివ్వండి, ఎంపీపీలు, జడ్పీటీసీలు, జడ్పీపీలు మరియు ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు, అన్ని కుల సంఘ నాయకులు మరియు బీసీ సంఘ నాయకులు జాక్ ఆధ్వర్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున గుమిగూడడం జరిగింది. వాళ్ళ యొక్క అసహనాన్ని తెలపడం జరుగుతుంది. ఎందుకంటే కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ఆ మాటను తప్పుతోంది. ఈ సందర్భంగా మేము ఏం చెప్తున్నామంటే బీసీలు చైతన్యవంతులయ్యారు. ఇప్పుడు ఇంకా మీరు పార్టీ పరంగా ఎవరికి కావాలి, మాకు చట్టబద్ధత కల్పించాలని మీకు ఇప్పటివరకు మేము చేసిన పోరాటాలన్నీ కూడా. కాబట్టి మీరు ఇప్పుడు చట్టబద్ధత చేయకుండా పార్టీలకు వెళ్తే మాత్రం మీరు జనరల్ స్థానాల్లో మీరు ఎక్కడైతే పోటీ చేస్తారో అక్కడ మా యొక్క ఇండిపెండెంట్ బీసీ అభ్యర్థులు మీకు చెంపబాటు సమాధానం చెప్తారని చెప్తున్నాను. అదేవిధంగా రాబోయే రోజుల్లో అగ్రవర్ణాలకు ఇది రాజకీయంగా ఆఖరితరం అవుతుందని చెప్పి హెచ్చరిస్తున్నాం. మరి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి బీసీలకు మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా కామారెడ్డి డిక్లరేషన్ని అమలు చేసినా కూడా మేము సంతోషిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అయ్యా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మీరు నిజంగా బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వదలుచుకుంటే తక్షణమే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పరిచి అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్ళి ప్రధానమంత్రి గారిని, రాష్ట్రపతి గారిని ఒప్పించి బీసీలకు జనాభా దమాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించే విధంగా ఒత్తిడి తీసుకొచ్చి చట్టసభల్లో స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా రాజ్యాంగబద్ధమైనటువంటి రిజర్వేషన్లు ఇవ్వాలి, 9th షెడ్యూల్లో చేర్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. లేని ఎడల తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు నిర్వహించొద్దని చెప్పి బీసీ సంఘాలుగా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం. సంఘం జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు ఆర్ కృష్ణయ్య గారి పిలుపు మేరకు యావత్ తెలంగాణలో అన్ని కలెక్టరేట్ల ముందు ఇవాళ వందలాదిగా, వేలాదిగా, లక్షలాదిగా మేము బీసీ కులాలుగా బీసీ సంఘాలుగా అందరం ఏకమై ఇవాళ కలెక్టరేట్ ముట్టడి చేయడం జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా ఏ ఒక్కరినో మేము బీసీలుగా భిక్షమడగట్లే. బీసీలు ఇవాళ 78 సంవత్సరాలుగా ట్యాక్సీలు కడుతూ ఉన్నారు. వాళ్ళు కట్టిన సమానంగానే ఖచ్చితంగా మాకు రాజకీయ వాటా కావాలని చెప్పి బీసీలుగా మేము పోరాటం చేస్తూ ఉంటే ఆనాడు రాహుల్ గాంధీ గారు కామారెడ్డి డిక్లరేషన్లో ఇవాళ 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఆయన యొక్క నినాదంతో ఆ 42% రిజర్వేషన్ అనడంతో ఇవాళ ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకుని రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా బీసీలకు న్యాయం చేస్తేనే మీ పార్టీకి మనుగడ ఉంటుందని చెప్పి మరొకసారి రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. అదేవిధంగా గౌరవ ఈ అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలియజేస్తూ ఉన్నాయి, కానీ ఖచ్చితంగా బీసీల వైపు ఎవరు కూడా సవతి తల్లి ప్రేమ చూపిస్తూ ఉన్నాయి. వారందరికీ ఇదే హెచ్చరిక చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రాబోయేది బీసీల రాజ్యమే. బీసీలను మర్చిన వారు ఖచ్చితంగా మీ పార్టీలని మర్చి మిమ్మల్ని ఇబ్బంది పెడతారని చెప్పి బీసీలు ఇప్పటికే ఐక్యంగా ఉండి పోరాటం చేస్తూ ఉన్నారు. ఈ పోరాటానికి బీసీ వ్యతిరేకులారా ఖబర్దార్ ఒకటే చెప్తా ఉన్నాం. ఇప్పటికీ మా ఓట్లు కావాలంటే 42% రిజర్వేషన్ ఇచ్చి మాత్రమే స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోనే మండల బీజేపీ మండల అధ్యక్షులు పూజారి కుమారస్వామి ఆధ్వర్యంలో రైల్వే అండర్పాస్ బ్రిడ్జిని నిర్మించాలని స్థానిక గుండ్లగూడెం గేటు వద్ద 3 రోజుల పాటు రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఊట్కూరి అశోక్ గౌడ్ పాల్గొని మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని మండల బీజేపీ మండల అధ్యక్షుడు పూజారి కుమారస్వామి ఆధ్వర్యంలో రైల్వే అండర్పాస్ బ్రిడ్జిని నిర్మించాలని స్థానిక గుండ్లగూడెం గేటు వద్ద నుండి 3 రోజుల పాటు రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఊట్కూరి అశోక్ గౌడ్ పాల్గొని మాట్లాడుతూ గుండ్లగూడెం, శివాలాల్ తండా, పటేల్గూడెం, శ్రీనివాసపురం గ్రామాల్లో దాదాపు 8,000 మంది ప్రజలు ఉన్నారని, విద్య, వైద్యం, ఉద్యోగం, ఇతర అవసరాల కోసం వందల మంది ఈ గేటు ద్వారా ప్రయాణం చేస్తున్నారని, గేట్ ప్రతి 10 నిమిషాలకు ఒకసారి గేటు పడడంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని, అత్యవసర పరిస్థితుల్లో హాస్పిటల్కి వెళ్లేవారు గేటు పడడంతో ఇప్పటికే చాలామంది మృతి చెందారని, రైల్వే అండర్పాస్ బ్రిడ్జ్ నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యంతో జాప్యం జరుగుతుందని, స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలు చొరవ చూపి తొందరగా అండర్పాస్ బ్రిడ్జ్ నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి కామిటికారి కృష్ణ, పట్టణ అధ్యక్షుడు నందం గంగేష్, జిల్లా కౌన్సిల్ మెంబర్ వడ్డేమన్ నరేందర్, ప్రధాన కార్యదర్శులు శేషత్వం అమరేందర్, సుంకర సృజన్, ఎలుగల వెంకటేష్, తునికి దశరథ, కత్తుల శంకర్, మైదం రాంప్రసాద్, గాదా వాసు, నవీన్, కట్ట అమరేందర్ రెడ్డి, బైరి మహేందర్ గౌడ్, వడ్డేపల్లి కిషన్, కోళ్ళ నరేష్, గిరిపోయిన పరశురాములు, నరసింహారెడ్డి, పూల హనుమంతు, జాలపు రాజిరెడ్డి, కల్లెపు మధు, గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు. గుండ్లగూడెం అండర్పాస్ నిర్మాణం వెంటనే బీజేపీ బీజేపీ బీజేపీ. చాలా రోజులుగా ఇబ్బంది పడుతున్న వాస్తవం గ్రహించి కేంద్ర ప్రభుత్వం 2021-2022లో కూడా సంబంధించిన ఈ యొక్క అండర్పాస్ బ్రిడ్జి నిర్మాణానికి కూడా డబ్బులు కేటాయించడం జరిగింది. వెంటనే పనులు చేపట్టాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే, ఎంపీ మరి అధికారులతో మాట్లాడాల్సిన బాధ్యత ఒక ప్రజాప్రతినిధి ఉన్నది. మరి ఎందుకు మాట్లాడతలేరు? భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన నుండి పోరాడుతున్నాం. ఇప్పటికైనా మేము స్థానిక నాయకులను, రైల్వే అధికారులను, ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన R&B అధికారులు, పంచాయతీరాజ్ రోడ్డుకు సంబంధించినటువంటి అధికారులను కూడా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా అందరూ సమన్వయంతో ఈ యొక్క బ్రిడ్జిని వెంబడే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకేమైనా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇబ్బందికరంగా ఉంటే కేంద్ర ప్రభుత్వంతో మా రాష్ట్ర మంత్రులు కిషన్ రెడ్డి గారితో, బండి సంజయ్ గారితో మాట్లాడటానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈరోజే ప్రారంభించడం జరిగింది ఈ ఉద్యమం. ఖచ్చితంగా ఇది అమలయ్యేదాకా భారతీయ జనతా పార్టీ ఉద్యమం చేపడుతుంది. రేపు ఎల్లుండి రాష్ట్ర నాయకులను కూడా రంగంలోకి దిస్తాం. ఖచ్చితంగా ఈ యొక్క ఉద్యమం అయ్యేంత వరకు కూడా ఈ 4 గ్రామాల ప్రజల పక్షాన నుండి భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది. ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా అక్కడున్న గ్రామ మాజీ సర్పంచ్ గారైతే కొందరు రైతులు వీళ్ళు వచ్చి మద్దతు కూడా తెలిపడం జరిగింది. రేపు కూడా పెద్ద ఎత్తున రాష్ట్రం నాయకులను కూడా తీసుకురావడం జరుగుతుంది. ఇక్కడ ప్రజలు కూడా మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మేము కూడా ఈ మీడియా ఛానల్ ద్వారా అధికారులను డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంబడి యొక్క అండర్పాస్ బ్రిడ్జి పనులు పూర్తి చేయాలి, ప్రారంభించాలా. మరి ఇక్కడున్న R&B అధికారులు కానీ, రాష్ట్రానికి సంబంధించిన అధికారులు, మరి కేంద్రానికి సంబంధించిన అధికారులు సమన్వయం చేయాల్సిన బాధ్యత ఈనాడు మరి ఇక్కడ ప్రజాప్రతినిధుల మీద ఉన్నదని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మరి ఈ యొక్క చొరవ చూసుకుంటేనే కరెక్ట్, లేకుంటే రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ తరఫున ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమే కాకుండా ఇక్కడున్న అధికారులు ఎవరైతే నిర్లక్ష్యం వహిస్తారో వాళ్ళ మీద కూడా చర్య తీసుకోవడానికి ప్రయత్నం చేస్తామని డిమాండ్ చేస్తా ఉన్నాం. గుండ్లగూడెం రైల్వే గేట్ అండర్ పాస్ నిర్మాణం వెంటనే గుండ్లగూడెం రైల్వే గేట్ అండర్ పాస్ నిర్మాణం వెంటనే బీజేపీ. నల్గొండ జిల్లా దామరచెర్ల మండల కేంద్రంలో స్థానిక కోదండ రామాలయంలో ఘనంగా అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో అయ్యప్ప మహాపడిపూజ కార్యక్రమం కేరళ వేద పండితులు తంత్రి కన్నన్ నమూద్రి చే అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. నల్గొండ జిల్లా దామరచర్ల మండల కేంద్రంలో స్థానిక కోదండ రామాలయంలో ఘనంగా అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో అయ్యప్ప మహాపడి పూజ కార్యక్రమం కేరళ వేద పండితులు తంత్రి కన్నన్ నంబూద్రి గారిచే అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి తీర్థ ప్రసాదాలు సేకరించారు. అయ్యప్ప మాలదారులు, శివయ్య మాలదారులు, ఆంజనేయ మాలదారులు, భవానీ నరసింహ మాలదారులు స్వామివారి భక్తి గీతాలతో అలరించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఈ 30 రోజుల పాటు అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి సహకరించిన భక్తులకు మరియు దాతలకు, గ్రామ పెద్దలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఉపయోగపడుతుంది స్వామి. ప్లేస్ మనకు చాలా ఉన్నది, మీరు కూర్చుంటే అందరికి ఉపయోగపడుతుంది. నల్గొండ కేంద్రంలోనే పానగల్లులో ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని పానగల్లు ముదిరాజ్ సంఘం అధ్యక్షులు షాగంటి రాములు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ముదిరాజ్ బంధువులు హాజరయ్యారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు కేశబోయిన శంకర్ ముదిరాజ్ మాట్లాడారు. నల్గొండ కేంద్రంలోని పానగల్లో ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని పానగల్ ముదిరాజు సంఘం అధ్యక్షులు చాగంటి రాములు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ముదిరాజ్ బంధువులు హాజరయ్యారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు కేశవబోయిన శంకర్ ముదిరాజ్ మాట్లాడుతూ కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ ముదిరాజులను బీసీ డి వర్గం నుండి బీసీ ఏ వర్గానికి మార్చుతామని స్పష్టంగా ప్రకటించిందని, ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు గడిచినా కూడా ఆ వాగ్దానంపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం చాలా బాధాకరమని పేర్కొన్నారు. నల్గొండ జిల్లా ముదిరాజ్ సంఘం నాయకులు వాడపల్లి సాయిబాబా మాట్లాడుతూ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన వెనుకబడిన వర్గం ముదిరాజులు అని, ప్రభుత్వానికి అందిన రిపోర్టుల ఆధారంగా వెంటనే బీసీఏలోకి మార్చాలన్నారు. పాముల అశోక్ ముదిరాజ్ మాట్లాడుతూ పానగల్ ఉదయ సముద్రంపై ఆధారపడి సుమారు 500 ముదిరాజ్ మరియు గంగపుత్ర కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్నారని, గత 10 సంవత్సరాలుగా చేపల వేట, చేపల పెంపకంపై ప్రభుత్వం విధించిన నిషేధం వల్ల ఆ కుటుంబాలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నాయి. ఈ నిషేధాన్ని వెంటనే ఎత్తివేసి మత్స్యకారుల జీవనోపాధిని పునరుద్ధరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చాగంటి రాములు ముదిరాజ్, గుడిసె రవి ముదిరాజ్, చాగంటి వెంకన్న ముదిరాజ్, బరిగంటి శ్రీను ముదిరాజ్, తోట రాజు ముదిరాజ్, మెరుగు అచ్చయ్య, నిచ్చెన లింగయ్య, పరిగంటి శివ, పసుల జానీ, గుడిసె అమర్, చాగంటి ప్రవీణ్ కుమార్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ సంతోష్ మాత దేవాలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని గత నెల రోజులుగా జరుగుతున్న పూజలు శుక్రవారం పోలీస్ వర్గంతో ముగిశాయి. ఈ సందర్భంగా దేవాలయ అర్చకులు బటారం వంశకృష్ణ శ్రీ సంతోష్ మాతకు ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ సంతోషిమాత దేవాలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని గత నెల రోజులుగా జరుగుతున్న పూజలు శుక్రవారం పోలీస్ వర్గంతో ముగిశాయి. ఈ సందర్భంగా దేవాలయ అర్చకులు బట్టారం వంశకృష్ణ శ్రీ సంతోషిమాత ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. గత 30 రోజులుగా పూజలు అందుకున్న ఆకాశ దీపానికి ప్రత్యేక పూజలు నిర్వహించి పరిసమాప్తి చేశారు. శుక్రవారం కావడంతో భక్తులు తెల్లవారుజాము నుండే పోటెత్తారు. ఈ కార్యక్రమంలో దేవాలయ గౌరవ అధ్యక్షులు నూకా వెంకటేశం గుప్తా, అధ్యక్షులు బ్రాహ్మణ్లపల్లి మురళీధర్, ప్రధాన కార్యదర్శి పబ్బా ప్రకాశ్రావు, కోశాధికారి కుత్తా మల్లికార్జున్, కన్వీనర్ నరేంద్రుని విద్యాసాగరరావు, మహంకాళి ఉపేందర్, మనసాని రామమూర్తి, గొడుపర్తి ప్రవీణ్, తంతనపల్లి వెంకన్న, ఉప్పలంచు కృష్ణ, లక్ష్మి, రేణుక తదితరులు పాల్గొన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలో శుక్రవారం రోజున మండల కేంద్రంలో సిపిఐ పార్టీ చేపట్టిన ప్రచార కళాజాతర కార్యక్రమంలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు పాశ్యం పద్మ, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వల్లె ఉల్లి ఖాద్రి, రాష్ట్ర రైతు కోశాధికారి డీజీ నరేంద్ర ప్రసాద్ ఈ సందర్భంగా మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గోండాల మండలంలో శుక్రవారం మండల కేంద్రంలో సిపిఐ పార్టీ చేపట్టిన ప్రచార కళాజాతర కార్యక్రమంలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు పశ్య పద్మ, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వలె ఉల్లి ఖాద్రి, రాష్ట్ర రైతు కోశాధికారి డీజీ నరేంద్ర ప్రసాద్ ఈ సందర్భంగా మాట్లాడారు. కమ్యూనిస్టు పార్టీతోనే 3000 గ్రామాలకు విముక్తి పొంది 10 లక్షల ఎకరాల భూమిని పంచామని అన్నారు. భారతదేశానికి స్వాతంత్రం కోసం పోరాటం చేసిన పార్టీ సిపిఐ పార్టీ అని అన్నారు. 1925 డిసెంబర్ 26 ఆవిర్భవించిన భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ భారత గడ్డపై 100 ఏళ్లు పూర్తి చేసుకున్న పార్టీ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వై దామోదర్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు కుసుమ హరిచంద్ర, సిపిఐ రాష్ట్ర నాయకులు గోదా శ్రీరాములు, హరిచంద్ర, బోలగాని, సత్యనారాయణ, రామచంద్ర తదితరులు పాల్గొన్నారు. మన శ్రమతో వచ్చే సంపదని దోపిడీ చేస్తున్న కార్పొరేట్ కంపెనీలకు మోడీ ఊడిగం చేస్తున్నాడు. వాళ్ళ ప్రయోజనాల కోసం, వాళ్ళ వ్యాపారాల కోసం పనిచేస్తా ఉన్నాడు. మన కోసం ఆలోచించటం లేదు. ఇక్కడ పత్తి పండిస్తాం, ఇతర పంటలు కొద్దిగా పండిస్తాం. పత్తికి క్వింటాకు 10,047 రూపాయలు కావాలని డిమాండ్ చేస్తున్నాం. మన మాట ఆలకించటం లేదు. మార్కెట్లో అమ్మటానికి పోతే 7 క్వింటాలు మాత్రమే కొంటాం, మిగతాది కొనం. మిగతాది ఎవరు కొనాలి? ప్రైవేటు వాళ్ళు కొనాలి, ప్రభుత్వం మాత్రం కొనదు. రైతు పండించిన పంట మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే, కేంద్ర ప్రభుత్వమే సిసిఐ కేంద్రాలను ఏర్పాటు చేసి కొనుగోలు చేయాలి అని, పత్తి రేటు కూడా పెంచాలి అని, ఇతర పంటలకు కూడా మద్దతు ధరల గ్యారెంటీ చట్టం తీసుకురావటం ద్వారా సరి అయిన గిట్టుబాటు ధర అందేలాగా చూడాలి అని, రుణమాఫీ చట్టం చేసి రుణమాఫీ రైతాంగానికి ఎన్ని అప్పులు ఉన్నాయో వాటన్నింటినీ రద్దు చేయాలి అని మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాదు, ముఖ్యంగా కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం, బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్పొరేట్ కంపెనీలకు దాదాపు 27 లక్షల కోట్ల రూపాయలను రైతులు ప్రకటించింది. ఎందుకు రైతుల అప్పులు తీర్చలేని అడుగుతున్నాం. ఎందుకు కష్టజీవులకు బ్యాంకుల నుంచి రుణాలు ఇవ్వరు అని అడుగుతా ఉన్నాం. అందుకే ఈ సందర్భంగా కష్టజీవులకి దున్నేవాడికే భూమి దక్కాలని, సొంత ఇల్లు నిర్మించాలి అని, ఆర్థికంగా వెసులుబాటు అయ్యే విధంగా మన పంటలకు మద్దతు ధరలు రావాలి అని, ఈ డిమాండ్లన్నింటి పట్ల మన బిడ్డలు ప్రభుత్వ స్కూల్స్లలోనే చదువుకోవాలి అని, చదువుకున్న అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అని, ఈ డిమాండ్లన్నింటితో భవిష్యత్తులో ఉద్యమాలను తీవ్రతరం చేద్దాం. కేంద్ర పాలకులకు, బీజేపీ, ఆర్ఎస్ఎస్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తిరగబడి పోరాడుతామని, ప్రజల జీవించే హక్కును కాపాడుకుంటామని, ఈ దేశ రాజ్యాంగాన్ని కాపాడుకుంటామని, ఈ దేశంలో ప్రజాస్వామ్యం కొనసాగేలాగా పోరాడుతామని, ఈ దేశ ఐక్యత, జాతి సామరస్యం కోసం పోరాడుతామని, హిందూ, ముస్లిం, ఇతరత్ర మతాల మధ్య విభజన సృష్టిస్తే ఖబర్దార్ సహించమనే పద్ధతులలో పోరాటాలని కొనసాగించడానికి సిద్ధం కమ్మని మీ అందరినీ కోరుతూ, అందులో భాగంగా 100 సంవత్సరాల మన కమ్యూనిస్టు పార్టీ నిర్వహించిన పాత్ర గురించి, భవిష్యత్తులో పోరాడేటటువంటి కార్యక్రమం గురించి వివరిస్తూ ప్రచార జాతాలు మన రాష్ట్రంలో 3 బయలుదేరి నిర్వహింపబడుతూ ఉన్నాయి. డిసెంబర్ 26వ తారీఖున ఖమ్మంలో బహిరంగ సభ జరగబోతా ఉంది. దీన్ని విజయవంతం చేయటం ద్వారా ఎర్ర జెండా రెపరెపలను ఈ ప్రాంతంలో నింపటానికి అనేక రాజకీయ పార్టీలు వస్తాయి పోతాయి, కానీ నిలబడేది కష్టజీవుల కోసం ఎర్ర జెండా మాత్రమే అన్న విషయాన్ని మన గుండెలలో భద్రపరచుకోమని నేను మీ అందరినీ కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీకు విలేకరులకు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తాను.
హెడ్లైన్స్ మరోసారి. ఆలేరు రహదారి బంగ్లాలో మాజీ ఎమ్మెల్యే గొంగడి సునీత మహేందర్ రెడ్డి మీడియా సమావేశం. నాపల్లి మండలంలో రైతులకు విద్యుత్ సమస్యలు తలెత్తకుండా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సహకారంతో చర్యలు. రోడ్డు ప్రమాదాలు తగ్గించడమే లక్ష్యంగా నల్గొండ జిల్లా పోలీస్ శాఖ పనితీరు అన్న నల్గొండ జిల్లా ఎస్పీ. జర్నలిస్టుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సూర్యాపేట జిల్లా. బీసీలకు చట్టభద్రత కల్పించాలన్న నినాదంతో కలెక్టరేట్ దగ్గర ధర్నా. ఆలేరు మండలంలోని గుండ్లగూడెం రైల్వే అండర్ పాస్ బ్రిడ్జిని నిర్మించాలని రిలే నిరాహార దీక్ష. అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో అయ్యప్ప మహాపరిపూజ. ముదిరాజు కులస్తులను బీసీఏలో చేర్చాలని డిమాండ్. శ్రీ సంతోషిమాత దేవాలయంలో ముగిసిన కార్తీక మాస పూజలు. భారత గడ్డపై 100 ఏళ్లు పూర్తి చేసుకున్న పార్టీ సిపిఐ పార్టీ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ టు సత్య న్యూస్. జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.